అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు వ్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. అలాగే. ఇవాళ వరకు మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. నమస్కారం. యూఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి ఆంటీ, వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకొని తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. ఏమండి, మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి. ఇంకొద్దిగా. ఓకే. అంత కొంపలే మునిగిపోయాని మొదటి పంతిలోనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఈ ఫంక్షన్ కు వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఏయ్ ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు. నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదానివి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళికలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతాం. రండి వెళ్దాం. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టంచరగా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా. ఏరా మాట్లాడకుండా పోతామే? అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య? ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా. అక్కడికి ఆయన దొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. వాసన వెదవాగడవాకేమంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో 3 గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింట తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు వదినా. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీ ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? నీ ఇద్దరం చేసే పని వాడు ఒకటే చేస్తాడు. మన నలుగురు తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురానికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిడ్డకేం తక్కువ లేదు. ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు. ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా?
ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నావు? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. నాశనం అయిపోను, వాడి చేతులు విరిగిపోను, పసిపిల్లలని కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు. వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకూరలు నా మొగుడిని కొడతారా? వీళ్ళు నాశనం అయిపోను. పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరింటోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? చూపిస్తా మీ అంతు తేలుస్తా. మర్డర్ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ పక్కలో ఇస్తేనే అనుకుంటున్నారా? నా మాట విను మావా, నీ చేతులు పట్టుకుంటామా? ఇంకా మీ మాటినదే నా మీద చేసుకున్నంత గొప్పోడైపోయా మీ తమ్ముడు. నా దిగువ పొలమే మీదే, అది గుర్తుంచుకోండి. నేను గట్టు బిగించానంటే పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మనవల మాడి సావాలని అనుకుంటున్నారు. వాడి మీద కోపం మా మీద చూపించమా? పిల్లల కలవాళ్ళం మలమల మాడిపోతామా? నీకు దండం పెడతాను బా. వాడు చేసిన తప్పు సావగొట్టి చెవులు పోయటం అంటే ఇదే. ఆడు కాళ్ళు ఎరగొట్టమును, మీరు కాళ్ళు పట్టుకొని బతుకులాటమునా? ఏ టైం ఈ అబ్బా నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వాడి చేత నీ కాళ్ళు పడుస్తామా? వచ్చి మా కాళ్ళు పడతాం. ముద్దులు అనుకుంటామేంట్రా? పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్య. చెప్పరా, చెప్పు. ఆడెందుకు పడతారా? ఆడు పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టుకొని ఈ దిన పడుతురు గాని. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాలేదా అని ఒక్క 4 రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు. ఆయన పోన్లే మా అమరదే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి, ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి, లేదా మేమన్నా ఉండాలి. తేల్చుకోండి. రాక్క నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉండరా. మేమే వెళ్ళిపోతావురా. పనికి మాల వెదవా. పోతావురా, మేమే పోతాం. ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి. అన్నయ్య, మీకు ఒకళ్ళకొకళ్ళు తోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మ, అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా. మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే. బాబాయ్ బాబాయ్ వెళ్ళొద్దు బాబాయ్. బాబాయ్ చిట్టమ్మ, నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నాన్న? పట్నానికమ్మా. నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గాని వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బడిలో మాస్టర్ చెప్పారు చిన్నాన్న, ఎదిగే వయసు, పారే ఏరు, ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. పట్నం నుండి నీకేం తీసుకురాను? మంచి పేరు తీసుకురా.
మంచోడు అంటారుగా, అలాగే పట్టణంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి. సరేనా? గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది. మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది, నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేయ్. నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పనిలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు వద్దండి. ఉంచరా. మా దగ్గర మొహమాట ఏంట్రా? ఉంచు. భద్రాచలం అని ఒక కేకేస్తే చాలు, మెరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. భద్రాచలం అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రా. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్. మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాడినన్న పేరు మోసుకు వెళ్తున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పోడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. మహాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో. నేను కాసేపు ఆగి తింటానులే. భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో, నువ్వు తినరాదు. నేను ఆగింది అందుకు కాదు, వడ్డించడానికి. అయ్యో బాబోయ్, ఆ రుచి గారు మామూలు మంచిది కాదండి. ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యమండి. వాళ్ళ అయ్యి మాత్రం ఉత్త పిసినారోడండి. థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్. అంతే, వాళ్ళ అయ్యను పట్టుకొని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి. అబ్బాబా, ఏం మాట్లాడిందండి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్ధి అయిందండి. ఏంటో అంత తీయటి మాటలు. మాట్లాడినంతసేపు మా గురువు గారి గురించే మాట్లాడిందండి. గురుగారు, మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి. మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి. అంతే కదండి. ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం అవసరం లేదు, వెళ్ళి చెక్ ఇచ్చేసరండి. అదేంటమ్మా, అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనుకోవడం దేనికి? కరెక్ట్. ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు, వదులుకోవడం ఎందుకు? ఊరికనే ఇస్తారా ఏంటి? తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు. అయ్యా, అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. ఏం బాబు, తినరాలేదా? అభిమానులు తినిపించుంటారనుకున్నాంలే. హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. అలాగే పెళ్లి కొడుకు కూడా కాఫీ ఇవ్వమ్మా. పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా.
అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. చాలా సంతోషం. పేరయ్య గారు, పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా? అదో ప్రశ్నటండి. చేతి ఖర్చుల కోసం 5ో 10 ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? ఓ, తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది. అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం. సారీరా. వస్తారా? పెళ్లి చూపులు చిన్నోడు కన్నా నాకు తెలియదురా. మీ అన్నయ్య చెప్పలేదు, పెళ్లిళ్ళ పేరయ్య చెప్పలేదు. చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు. పోతే పోయింది వెదవ సంబంధం. అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది? నాకేం నచ్చలేదు బాబు. మొత్తానికి పెద్ద గండం తప్పింది. నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వస్తుంది. ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యానికి నేను ఎలా తగ్గవాడినవుతాను? నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు, కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా. అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలా అవమానించే కంటే మా రెండో వాడు చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా. చూడశోక్, జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది. నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు, కానీ నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావో నాకు తెలుసు. ఇది నీకు అవమానం కాదు, నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడివవుతావు. ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు. అలాగా? ఏంటండి? మైకిల్ టీమ్ లో సెలెక్ట్ అవ్వలేదట, అశోక్ సెలెక్ట్ అయ్యాడంట. అయ్యయ్యో, బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి. నువ్వు వాడి దగ్గర వాగొద్దు. 4 రోజులు నిదానంగా చెబుదాం. సరేనండి. నమస్కారం అండి. కమేన్, కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు సార్, మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ విషయం మీతో తెలుసు, నిన్న వాడు నాతో చెప్పాడు. వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్. అవును, జూలీకి నీకేమిటి సంబంధం? జూలీ నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటే? చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు నేను తప్ప ఇంకెవరు లేదు సార్. నా కొడుకును అల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు. వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కిచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు? చెప్పు. వాళ్ళిద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నారు సార్. సరే, నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో. దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా? సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది. అదే కోటీశ్వరుడు కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది, నా బిజినెస్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ నేను వదులుకుంటాను. మరి నువ్వేం వదులుకుంటావు? ఏం చేయాలో చెప్పండి సార్. ఇండియన్ క్రికెట్ టీంకు నువ్వు సెలెక్ట్ అయ్యావు, దాని నుంచి నువ్వు తప్పుకోవాలి. నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి. దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా? క్రికెట్ అంటే నీకు ప్రాణం, నా కొడుక్కి ప్రాణం. ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు. అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి. జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో. ఏమండి, ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ
క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాఠం చెప్పొద్దా? నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైన ఇస్తుంది. మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. చేతి ఖర్చుల కోసం 5ో 10ో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? సరే సార్, నేను టీంలోంచి తప్పుకుంటాను. ఇంకో కండిషన్, నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను, కానీ నా బంధువులు నమ్మరే. ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు. అది జూలీ కాపురానికే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? జూలీని చూడకుండా నేను ఉండగలను, కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. జూలీకి నువ్వంటే ద్వేషం, అసహ్యం కలగాలి. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెళ్ళండి, ఫాదర్తో మాట్లాడి వచ్చేవారం మ్యారేజ్ గురించి చర్చలో అనౌన్స్ చేయమని చెప్తాను. వస్తాం సార్. నమస్తే. ఆయన పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా? నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా? పర్వాలేదండి. నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అది చాలండి. థ్యాంక్స్ నందిని. ఈ కండిషన్స్ గురించి జూలీకి అస్సలు చెప్పొద్దు. ఆమెకు తెలిస్తే పెళ్లే వద్దంటుంది. నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ పెళ్లికి మైకేల్ నాన్నగారు ఒప్పుకున్నారు. నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఏవండి, ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా? వేరే దారి? పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి? వద్దొద్దు. ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలదు. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి, మీరు బాధపడుతూ జూలీని బాధపెడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను? జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు. జూలీ ఆశ నెరవేరాలి. నందిని, ఏంటండి? ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టాను చూసావా? లేదే. జూలీ, ఇక్కడ నా ఉంగరం ఏం చూసావా? చూడలేదు.
అయ్యో సర్ఫ్ అయిపోయింది. అశోక్, నీ రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదు అశోక్. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావని. నో, ఇంకేం చెప్పకు. నన్ను దొంగం చేశావు. చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో, వేరే రింగ్ కొనుక్కో. లైఫ్ లో ఎన్నో మిస్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్, క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు? అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానిక? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు, వెళ్తే నువ్వే వెళ్ళు. ఒరే అశోక్, అట్ల తులిప్ లో ఫంక్షన్ ఉంది, కవరేజ్ కి రమ్మని ఆర్డర్ వచ్చింది. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా? లేదురా, నేనే వెళ్తాను. వాడిని తీసుకెళ్తాను. అలాగే. అమెరికా నుంచి వాడు కూడా నేను చెప్పానే, జూలీ. గాడ్ బ్లెస్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాడీ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీరు మా టీవీఎస్ బైక్ యాడ్ లో నటించాలి సార్. ఇదిగోండి 10 lakhs అడ్వాన్స్. తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం. నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు, అప్పుడే యాడ్స్ లో యాక్ట్ చేయమంటారు ఏంటండి? ఎందుకు సార్ ఆ డౌట్? సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్. నో సార్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సరే సార్, మీ ఇష్టం. యు ఆర్ రైట్. చూసావు అమ్మాయిని ఎంత కలిసాడు? మ్యారేజ్ మాత్రం చాలా Excuse me. గ్రాండ్ గా. యు క్యారీ మన స్టేటస్ దిగినట్లుగా. నా మాట మీద గౌరవంతో వచ్చా. చాలా థ్యాంక్స్. నేనేమి ఈ పార్టీ కోసం రాలేదు, వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను. ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. వెళ్ళు వెళ్ళు, నీ గెస్ట్ని చూసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఇది మీ ఫంక్షన్ అని తెలీదు. తెలుసుంటే వచ్చేవాడినే కాదు. వీడియో కవరేజ్ కోసం పిలిచారు, అందుకే వచ్చాను. వస్తాను సార్. చూడు, కవరేజ్ కోసం వచ్చావు. ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? ఇది ఉంచు. పర్వాలేదు సార్.
ఏమైందో తెలీదు. ఈ మధ్య అశోక్కి నేనంటే అస్సలు గిట్టడం లేదు. నేను నష్టజాతకురాలని విసుక్కుంటున్నాడు. నేను టీంలో సెలెక్ట్ అయ్యాను, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అది కాదు మైకేల్, నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు. నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోవా? రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను. ఓకే? అశోక్, ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మానేకు. నువ్వు తప్ప నాకెవరున్నారు? రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి. కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ. నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్. వెళ్ళొస్తాను అశోక్. వస్తాను నందిని. నందిని, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తే తప్పుగా అనుకోగా. ఏంటండి? జూలిని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉన్నాడు. అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతాన్నాడు. ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం. నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను వీడియో షాప్ అమ్మేసి ఆ డబ్బులు జూలీకి ఇవ్వమని చెప్పొస్తాను. అలాగే. షూర్ వై నాట్. హే మైకేల్, డాడీ, నువ్వు టీమ్ లో సెలెక్ట్ అయినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పైగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది. నువ్వు తప్పకుండా రావాలి, మిస్ కాకూడదు. అలాగే డాడీ, నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఓకే మై డియర్ బాయ్. చెప్పండి. ఇప్పుడు కేవలం 5 రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉతుకు నెంబర్ 1. చాలా థ్యాంక్స్ సార్, మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారేంటండి? మీ అబ్బాయిని సెలెక్ట్ చేయించేటప్పటికి నా తల ప్రాణం తోకొచ్చిందనుకోండి. అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డు మెంబరు మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు. హర్యానా మెంబరు తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ. వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి. సరే, ఇంతకీ అశోక్ నెల తప్పించారు? ఏమీ లేదండి. అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీంలోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను. దాంతో పని ఈజీగా అయిపోయింది. మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే? ఛాన్సే లేదండి. ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే అశోక్ ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్పాను. ఎంతైనా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి. హలో సార్. కమాన్ మైకేల్, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. కమాన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన మైకేల్ డిసూజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రికెట్ కోసమే పుట్టారు, క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు. క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు.
ఈ రోజు ఇండియన్ టీం కి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం, ఆయన కృషికి లభించిన బహుమతి. క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు, కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవటం లేదు. ఎందుకంటే ఇదో కష్టమైన ఆట. దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి, కాన్సంట్రేషన్ కావాలి, ఆటలోని మెళుకువలు తెలియాలి. అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం. ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకేల్ డిసూజా గారు. అందుచేత ఆయన ఇండియన్ టీం కి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు, అద్భుతము లేదు. రాబోయే మ్యాచ్ లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను. తప్పకుండా వారు ఆ ఘనత సాధిస్తారు. తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైకేల్ డిసూజాని మాట్లాడమని కోరుకుంటూ సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ మైకేల్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నీకు జరగాల్సిన సన్మానాలు, సత్కారాలు ఎవరికో జరుగుతున్నాయి. చచ్చా, అవే మాటలు. మైకేల్ పరాయవాడా, జూలీకి కాబోయే భర్త. మైకేల్ గొప్పవాడైతే జూలీకే గత పేరు. జూలీ బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీ అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్ట్రిక్ట్ టీంలో ఆడడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఎగ్జామ్ రాయడమా లేక మ్యాచ్కి వెళ్ళటమా అని నాలో ఒకటే కన్ఫ్యూజన్. ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను. వేరే ఏ తండ్రైనా క్రికెట్టా గాడిద గుడ్డ, వెళ్ళి ఎగ్జామ్ రాయరా, చదివే ముఖ్యమని చెప్పేవారు. కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు. వెళ్ళి మ్యాచ్ ఆడు, వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు. అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు. రండి వెళ్దాం. ఇంకా టైం ఉంది. మైకేల్ ఏం చెప్తాడో విందాం. అది చూడటానికి, చప్పట్లు కొట్టడానికి నీకు పెద్ద మనసు ఉండొచ్చు, కానీ నా వల్ల కాదు. రండి వెళ్ళి ట్రైన్లో కూర్చుందాం. ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవడానికి కారణం కూడా మా నాన్నగారే. చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు. ఎలా అని అనుకుంటున్నారా? నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు. ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది. ఇంతసేపు నన్నెంతో పొగిడారు, ప్రశంసించారు. కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు. అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయనెవరో కాదు, మిస్టర్ అశోక్. అవునండి, ఇది నిజం. అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే. కానీ మా నాన్నగారు వారికి వెల కట్టారు, కొనేశారు. ఎలాగో తెలుసా? అదిగో నేను ప్రేమించిన జూలీ. ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు. తన ఫ్రెండ్ కోరుకున్న వాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని, తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. ఒక ఫ్రెండ్ కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ చిన్నతనం నుంచి ఆశపడి, అవమానపడి, పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు. కానీ అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే